డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ సెకండ్ వన్. ఒక బుట్టలో 10A + B పండ్లు కలవు. అందులో 10B + A పండ్లు కుళ్ళిపోయినా మిగిలిన పండ్లను 9 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి వచ్చు పండ్లు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏంటి ఇచ్చాడు? ఫస్ట్ వన్ A + B, సెకండ్ వన్ A - B, థర్డ్ వన్ 0, ఫోర్త్ వన్ సమానంగా పంచలేం. సమానంగా పంచగలమా పంచలేమనేది ఇప్పుడు చూద్దాం మనం. ముందుగా మనకు ఇక్కడ ఇచ్చింది ఏంటి? బుట్టలో ఉన్నవన్నీ 10A + B. దీంట్లో ఎన్ని కుళ్ళిపోయినవి? -10B + A పండ్లు అనేవి కుళ్ళిపోయినవి కదా. ఇప్పుడు చూడండి, 10A + B ఇక్కడ -10B ప్లస్ ఇంటూ మైనస్ A అవుతుంది. అంటే -A తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడ 9A. అదేవిధంగా ఇక్కడ -10B అనేది పెద్దది కాబట్టి ఇక్కడ మైనస్ వేసుకోవాలి. -10Bలో +B తీసేస్తే -9B మిగులుతుంది. రెండిట్లో 9 ఉంది కాబట్టి 9 కామన్ తీసుకోవాలి. అప్పుడు A - B వస్తుంది మనకి. ఇక్కడ మనకి ఎంతమందికి పంచాలి అని చెప్పారు? 9 మందికి కాబట్టి ఒక్కొక్కరికి వచ్చు పండ్ల సంఖ్య. (9 × A - B) ఎంతమంది ఉన్నారు? 9 మంది కాబట్టి 9 వేస్తాం. ఇక్కడ ఈ 9కి క్యాన్సిల్ చేసుకుంటే ఒక్కొక్కరికి వచ్చే పండ్ల సంఖ్య అనేది A - B అవుతుంది. ఇక్కడ సమానంగా పంచలేమన్నారు కదా, పంచవచ్చును. ఒకవేళ పంచినట్లయితే మనకి ఆన్సర్ అనేది లేదా ఒక్కొక్కరికి వచ్చే పండ్ల సంఖ్య అనేది A - B అవుతుంది. 2 అనేది కరెక్ట్ ఆన్సర్.